మహాలక్ష్మి పథకం గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మహిళల ఆరోగ్యం కాపాడుతూ పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మి పథకం గైడ్లైన్స్ ప్రకారం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారంతా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ పథకానికి అర్హులుగా ఉండాలంటే గ్యాస్ కనెక్షన్ను మహిళల పేర్ల మీద ఉండాలని గైడ్లైన్స్ విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం పథకం అమలు కోసం గడిచిన 3 ఏళ్ల గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది. సబ్సిడీ గ్యాస్ పేమెంట్ను ప్రభుత్వం ప్రతి నెల ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లింపు చేస్తుంది. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డ్, టెలిఫోన్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, తెల్ల రేషన్ కార్డు. మహాలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ఒక గొప్ప వరం. ఈ పథకం ద్వారా మహిళల ఆర్థిక సాధికారత పెరిగి వారి జీవన నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.